అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుణ్ణే గుర్తు చేసుకుంటాను. ఈ రూపము నేను ఇలా ఉండాలని నువ్వు అనుకొని నువ్వు ఇచ్చిన రూపం కదా దేవా, ఇది ఇలా ఉండాలనుకున్నావా, నేను ఇది నీ తలంపా అని ఆయన్నే గుర్తు చేసుకుంటాను. సోదరులారా చెప్పండి, మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు ఊహిస్తున్నాడా? ఏమై ఉండాలని ఊహిస్తున్నాడు? ఆశీర్వదించబడాలని ఊహిస్తున్నాడు. అసలు దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో రాసుకో. నిన్ను ప్రేమించే దేవుడు. నేనైతే రాసుకునే అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలుసు. అర్థమైంది కాబట్టి మీరు గ్రహించి ధైర్యం తెచ్చుకోండి. కలిగేటువంటి ప్రతికూలతలన్నీ ఇప్పటిదాకా నువ్వు అనుభవించినవన్నీ నిన్ను వినయంలోనికి, దీన మనసులోనికి, సాత్వికంలోనికి, మృదుత్వంలోనికి, కోమలత్వంలోనికి, నిర్మలత్వంలోనికి, పరిమళత్వంలోనికి తీసుకొస్తాయి. తేజవంతంగా మారిపోతే ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తాం. ఇహమందును పరమందును కూడా దేవుని మెప్పు పొందుతాం. అలా చేస్తాడు నా దేవుడు.